హలో ఫ్రెండ్స్, మన డెసిషన్స్ ఎందుకు చాలాసార్లు తప్పు అవుతాయి? ఎందుకంటే మన మైండ్ బయాసెస్, ఇల్యూషన్స్, షార్ట్ కట్స్ తో నిండి ఉంటుంది. రోహ్ టొబెలి రాసిన ద ఆర్ట్ ఆఫ్ థింకింగ్ క్లియర్లీ మనకి హిడెన్ ట్రాప్స్ ని చూపిస్తుంది. ఇప్పుడు ఆ పుస్తకంలో ఉన్న కొన్ని గొప్ప ఇన్సైట్స్ లో 6 మెయిన్ పాయింట్స్ చూద్దాం. అంతకంటే ముందు వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ ఎందుకు, లెట్స్ గో టు ద పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, కన్ఫర్మేషన్ బయాస్. మనకు నచ్చిన విషయాలను మాత్రమే మనం సెర్చ్ చేస్తాం. మనకు నచ్చిన ప్రూఫ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం. ఉదాహరణ, ఒక వ్యక్తి మనకు మంచివాడు అనిపిస్తే ఆయన చెడు పనులు కూడా ఇగ్నోర్ చేస్తాం. ఇది మన రీజనింగ్ ని కంప్లీట్లీ డిస్ప్రాట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 2, సర్వే వర్సెస్ బేస్. మనకు కనిపించే సక్సెస్ స్టోరీస్ ఆధారంగా మనం డెసిషన్స్ తీసుకుంటాం. ఈ వ్యక్తి ఇలా చేసి మిలినియర్ అయ్యాడు, నేను కూడా చేస్తే అవుతాను అని అనుకుంటాం. కానీ మనం ఫెయిల్ అయిన లక్షలాది మందిని ఇగ్నోర్ చేస్తాం. అదే సర్వే వర్సెస్ బేస్. పాయింట్ నెంబర్ 3, సంక్ కాస్ట్ ఫలాషీ. మన పెట్టుబడి పెట్టిన టైం, మనీ వృధా కాకూడదనే తప్పు డెసిషన్స్ కంటిన్యూ చేస్తాం. ఉదాహరణ, ఒక సినిమా చాలా బోరింగ్ అయినా టికెట్ కొన్నాం కాబట్టి పూర్తిగా చూస్తాను అని అనుకుంటాం. అదే సంక్ కాస్ట్ ట్రాప్. ఫ్యూచర్ కోసం వేస్ట్ ని వదిలేయడం నేర్చుకోవాలి. పాయింట్ నెంబర్ 4, సోషల్ ఫ్రూట్. చాలా మంది చేస్తున్నారని మనం కూడా బ్లైండ్లీ ఫాలో అవుతాం. ఉదాహరణ, రెస్టారెంట్ ముందు లైన్ ఉంటే అది బెస్ట్ అనుకుంటాం, కానీ నిజానికి అది ట్రూత్ కాకపోవచ్చు. మన బ్రెయిన్ కి క్రౌడ్ అంటే ట్రూత్ అనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 5, అథారిటీ బేస్. ఎవరైనా ఎక్స్పర్ట్ అని అనిపించే వారు చెప్పినది నిజమే అనుకుంటాం. డాక్టర్, సెలబ్రిటీ లేదా లీడర్ చెప్పిందంటే డౌట్ లేకుండా నమ్మేస్తాం. కానీ అథారిటీ కూడా తప్పు అవ్వచ్చు. మనం లాజికల్ గా వర్ఫై చెయ్యాలి. పాయింట్ నెంబర్ 6, లాస్ అవారిసన్. మనకు లాసెస్ ఎక్కువ బాధిస్తాయి, గెయిన్ అంతగా ఆనందం ఇవ్వవు. 1000 రూపీస్ సంపాదించిన ఆనందం కంటే 1000 రూపీస్ పోయిన బాధ ఎక్కువ. ఈ బేస్ లో మన డెసిషన్స్ లో రిస్క్ తీసుకొని గ్రోత్ అడ్డం పడుతుంది. ఇప్పుడు మనం చూసిన 6 గొప్ప ట్రాప్స్ ఇవి. కన్ఫర్మేషన్ బేస్, మనకు నచ్చిన ప్రూఫ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయడం. పాయింట్ నెంబర్ 2, సర్వే వర్సెస్ బేస్. సక్సెస్ స్టోరీస్ ని చూసి ఫెయిల్ ఇగ్నోర్ చేస్తాం. పాయింట్ నెంబర్ 3, సంక్ కాస్ట్ ఫ్యాషలే. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వృధా కాకూడదని తప్పు కొనసాగించడం. పాయింట్ నెంబర్ 6, సోషల్ ప్రూఫ్. క్రౌడ్ ను బ్లైండ్లీ ఫాలో అవ్వడం. పాయింట్ నెంబర్ 5, అథారిటీ బేస్. ఎక్స్పర్ట్స్ చెప్పారన్న కారణంతో డౌట్ లేకుండా నమ్మడం. పాయింట్ నెంబర్ 6, లాస్ అవర్షన్. లాసెస్ కి ఎక్కువ వెయిట్ ఇచ్చి రిస్క్ అవాయిడ్ చేయడం. ఈ బేసిస్ లో ప్రెడిక్టివ్లీ మన థింకింగ్ ని డిస్ట్రాక్ట్ చేస్తాయి, కానీ వీటిని గుర్తిస్తే మనం క్లియర్ గా లాజికల్ గా డెసిషన్స్ తీసుకోవచ్చు. ద ఆర్ట్ ఆఫ్ థింకింగ్ క్లియర్లీ మనకు ఒక అద్దం లాంటిది. దానిలో మన మైండ్ లో ఉన్న బ్లైండ్ స్పాట్స్ కనిపిస్తాయి. స్పష్టమైన ఆలోచన, అదే మన విజయానికి మొదటి అడుగు. ఇవాళకి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.